దత్తాత్రేయుల వారు అంటే నృసింహ సరస్వతి వారు ఆ 64 మంది యోగినులకి అదృశ్య రూపంలో ఔదుంబర వృక్షమునందు నేను ఉంటాను, మీరు ఆ వృక్షానికి పూజ చేసుకుంటే నాకు సాక్షాత్తు చేసుకున్నట్టే అనేటువంటి విషయం స్వామివారు చెప్పి ఆ 64 మంది యోగినులకి ఆశీర్వదించి మరి గంధర్వ నగరానికి ప్రయాణమయ్యారనేటువంటి విషయం ఇందాక చెప్పుకున్నాం. ఆ స్వామివారు అలా గుప్తంగా ఆ వృక్షంలోనే ఉండి ఆశీర్వదిస్తారు అనే దాన్ని రుజువు చేయటానికి ఇప్పుడు చెప్పబోయే కథ. అక్కడ సాక్షాత్తు జరిగిన విషయంనే చెప్తారు అనమాట. సిరోలా అనే గ్రామము ఉంది. అక్కడ గంగాధరుడు మరియు సుశీల అనే దంపతులు ఉండేవారట. వారికి పిల్లలు పుట్టినప్పుడల్లా వాళ్ళు మరణించడం జరుగుతూ వస్తూ వచ్చింది. అంటే సంతానం కలిగినప్పటికీ కూడా ఏదో విధంగా ఆ సంతానాన్ని కోల్పోతున్నారు ఆ దంపతులు ఇరువురు కూడా. మరి ఇలా ఎందుకు జరుగుతుంది అని ఆ బాధ తట్టుకోలేక ఆ దంపతులు ఒక విద్వాంసుని కలిశారట. మరి ఆ విద్వాంసుడు వారి పూర్వఫలాలన్నీ కూడా చూసి ఏ విధంగా చెప్పారంటే, ఈ గంగాధరుని భార్య సుశీల పూర్వజన్మలో ఒక విప్రుణ్ణి మోసగించిందిట. ఆ సుశీల అనే ఆవిడ ఆ విప్రుణ్ణి మోసగించి ఆ విప్రుని యొక్క ధనాన్ని అపహరించిందిట సుశీల అనే ఆవిడ పూర్వజన్మనందు. ఆ విప్రుడు ఆ మోసాన్ని తట్టుకోలేక ఆత్మహత్య కూడా చేసుకున్నట్ట. అలా ఆత్మహత్య చేసుకుని ఒక పిశాచిగా మారాడు ఆ విప్రుడు. ఈ జన్మలో సుశీల గర్భంలో మరి ఏ శిశువు జన్మించినా కూడా ఆ పగబట్టినటువంటి ఆ విప్రుడు పిశాచి రూపంలో ఉన్నారని చెప్పాం కదా. ఆ పిశాచి ఆ సుశీల గర్భంలో ఉన్నటువంటి పిల్లలని సంహరిస్తూ వచ్చింది అని. మరి ఆ పాపానికి పరిహారం అమరాపురం నందు ఉన్నటువంటి ఔదుంబర వృక్షం ఉంది. మీరు ఆ ఔదుంబర వృక్షానికి ప్రదక్షిణలు చేసి పూజలు చేసుకుని ఆరాధించినట్లయితే ఒక నెల రోజులు అలా మీరు ఉపవాస దీక్షతో ఉంటూ ఆ వృక్షానికి మీరు భక్తి శ్రద్ధలతో అక్కడ ఉన్నటువంటి ఆ వృక్షానికి మరియు ఆ వృక్షం దగ్గర ఉన్నటువంటి నృసింహ సరస్వతి స్వామి వారి పాదుకలకి భక్తి శ్రద్ధలతో అభిషేకం చేసినట్లయితే, ఆ ఔదుంబర వృక్షాన్ని కనుక నమ్ముకొని ఉంటే పూర్తి విశ్వాసంతో భక్తి శ్రద్ధలతో ఆ విధంగా ఆరాధించినట్లయితే ఆ పాప పరిహారం అవుతుందని ఆ విద్వాంసుడు సుశీలకి మరియు తన భర్త అయిన గంగాధరుడికి చెప్పడం జరిగింది. సహజంగా మన జీవితం సాఫీగా వెళుతూ ఉంటుంది. మనకు అన్ని ఇబ్బందులు లేకుండా వెళ్తున్నప్పుడు ఒక్కొక్కసారి కష్టాలు దుఃఖాలు కలుగుతూ ఉంటాయి. మనం ఒకవేళ మంచి పనులు చేస్తున్నప్పటికీ మరి ఈ జన్మలో మరి పరమాత్మని కొలుస్తున్నప్పటికీ కూడా మనకి అప్పుడప్పుడు అలాంటి సంఘటనలు, కష్టాలు, దుఃఖాలు, అనారోగ్యాలు ఇలా వస్తూ ఉంటాయి. అంటే ఉదాహరణకి సాఫీగా ఒక వాహనము ఎంతో వేగంగా రోడ్డు మీద వెళ్తుంటే సడన్గా మనకి ఈ స్పీడ్ బ్రేకర్లు ఎలా వస్తే అప్పుడు కారు ఆగి ఒక్కసారి ఇట్లా ఎక్కి మళ్ళీ దిగటం అన్నట్టుగా మన జీవనం కూడా సాఫీగా కాకుండా మధ్యలో ఇలా హెచ్చుతగ్గులు వస్తూ ఉంటాయనే విషయం మనకు గమనించుకోవాల్సింది. దీనికి గల కారణం ఏంటంటే, ఈ జన్మలో మనం కొన్ని కర్మలు అనుకొని సాధించాలి అని చేస్తున్నప్పటికి కూడా అవి నెరవేరడం లేదు అని అనుకుంటే, దానికి దుఃఖిస్తే మనం పూర్వజన్మలో మనం ఏ పాపాలు చేసి ఉంటేనే తప్ప ఇలాంటి అడ్డులు మనకి వస్తూ ఉండి మన జీవితాన్ని మనకి ఈ విధంగా దుఃఖమయం చేస్తుంటాయనే విషయం గ్రహించుకోవాలి. మరి ఇందాక చెప్పుకున్నాం కదా, మరి గంగాధరుడు సుశీలకి మరి ఈ విధంగా పిల్లలు ఎప్పుడు పుట్టినా కూడా చనిపోతూ ఉంటున్నారంటే, మరి పూర్వజన్మలో సుశీల చేసినటువంటి ఆ తప్పు బ్రాహ్మణుడి దగ్గర నుంచి దొంగలించడం, దానివల్లనే ఈ జన్మలో ఆమెకి అలా జరుగుతుందనే విషయం ఒక విద్వాంసుల ద్వారా తెలుసుకుంది. కాబట్టి మనకు కూడా ఈ జన్మలో ఇలాంటి ఆటంకాలు వస్తున్నాయంటే మనకి తెలియదు ఆ విషయం. పూర్వజన్మలో ఏదో పాపం చేసి ఉంటామనే విషయం మనం గ్రహించాలి. ఇప్పుడు ఏ విధంగా అయితే సుశీల గ్రహించిందో అలా మనం కూడా గ్రహించుకోవాలనేది ఈ
కథలో చెప్పినటువంటి విషయం అన్నమాట. కాబట్టి మనం ఇప్పుడు ఇలా ప్రశ్నించుకోవాలి. మనం ఈ జన్మలో మనము ఎందుకు ఇలా తప్పులు వస్తున్నాయి, మనం మంచి పనులు చేస్తున్నా అని కూడా మనం ప్రశ్నించుకోవాలి. పూర్వజన్మలో ఏదో తప్పకుండా పాపం చేసి ఉంటాము అనేటువంటి, అందుకని అనుభవించి తేలాల్సిందని ఎవరికి వాళ్ళు అలా ప్రశ్నించుకుంటేనే మనకు అప్పుడు తెలుస్తుంది, ఇది తప్పదు, మనం ఇది ఖచ్చితంగా మనం పాపం చేసి ఉంటామనే విషయం తెలుస్తుంది. కాబట్టి ఈ జన్మలో అయినా కూడా మనం పాపాలు అవి చేయకుండా చక్కగా దైవనామం స్మరణ చేసుకుంటూ దైవ సన్నిధిలో దైవుని యొక్క సాంగత్యంతో ఉంటూ మహనీయుల సత్పురుషులు సద్గురువుల యొక్క చరితాలు చదువుతూ మనము చక్కగా మన జీవనాన్ని సాధ్యమైనంత వరకు మంచి మార్గంలో వెళుతూ ఉంటే రాబో జన్మలో కష్టాలు రావనే విషయం కూడా మనం గ్రహించాలి దీని ద్వారా. మరి ఆ విద్వాంసుడు ఆ దంపతులకు ఆ విధంగా చెప్పడం చేత ఆ దంపతులు ఇరువురు కూడా విద్వాంసుడు మా ఆజ్ఞను పాటించి అమరాపురానికి వెళ్ళారట. మరి వాళ్ళు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఔదుంబర వృక్షం చూసి ఆ ఔదుంబర వృక్షానికి భక్తి శ్రద్ధలతో పూజించి ప్రదక్షిణలు చేసి కొన్ని దినాలు అక్కడే ఉన్నారు. ఆ విద్వాంసులు చెప్పినట్టుగా ఆ ఔదుంబర వృక్ష ప్రాంతంలో ఉంటూ నిత్యము ఆ ఔదుంబర వృక్షానికి భక్తి శ్రద్ధతో పూజించేవారట. అయితే ఒకరోజు సుశీలకి ఒక కల వచ్చింది. ఆ పూర్వజన్మలో ఏ బ్రాహ్మణుడైతే ధనాన్ని పోగొట్టుకున్నాడో ఆ బ్రాహ్మణుడు పిశాచ రూపంలో కనబడ్డట. కనబడి సుశీలని బెదిరించట కలలో. మరి అదే కలలో ఒక ప్రక్కన ఆ బ్రాహ్మణుడు పిశాచి రూపంలో సుశీలను బెదిరిస్తున్నప్పటికీ కూడా అదే కలలో శ్రీ దత్తాత్రేయుల అవతారమైనటువంటి నృసింహ సరస్వతి స్వామివారు కూడా కనిపించారు. కనబడి స్వామివారు ఆ పిశాచిని మందలించారట. ఎందుకు అలా బెదిరిస్తున్నావు సుశీలని అని పిశాచిని మందలించారట స్వామివారు. నువ్వు ఏమాత్రం ద్రవ్యాన్ని పోగొట్టుకున్నావు, ఎంత పోగొట్టుకున్నావు, నీకు ఆ ద్రవ్యం అని ప్రశ్నించారట స్వామివారు అని మందలించారు కూడా పిశాచిని. ఆమె ఎంత మాత్రము ఈ జన్మలో ధనం ఇస్తుందో ఆ ద్రవ్యాన్ని తీసుకో అని స్వామివారు సలహా ఇచ్చి ఈ జన్మలో ఆమె ఎంత ఇవ్వగలదో ఆ ధనాన్ని నువ్వు స్వీకరించు అని స్వామివారు పిశాచికి చెప్పడం జరిగింది. ఆజ్ఞాపించారు. ఆమె ఎంత ఇస్తే అంత డబ్బు తీసుకోమని కలలోనే స్వామివారు పిశాచికి చెప్పారు. అట్లే ఆ విధంగా నువ్వు ఆమె ఇచ్చినటువంటి డబ్బులు తీసుకుంటే నీకు సద్గతి కూడా కలుగుతుందని పిశాచిని ఆశీర్వదించారు స్వామివారు. పిశాచికి శ్రాద్ధ కర్మ చేయమని కూడా స్వామివారు చెప్పారు అని ఒక 2 కొబ్బరికాయలు తీసుకొని దత్తాత్రేయుల వారు ఆ సుశీలకి కలలో ఇచ్చి ఆ పిశాచికి శ్రాద్ధ కర్మలు కూడా చేయమని కూడా ఆదేశించారు. తర్వాత తెల్లవారయ్యేటప్పటికీ ఆ మర్నాడు సుశీల వెంటనే ఆ కలంతా గుర్తు చేసుకుని మరి దత్తాత్రేయుల వారిని భక్తి శ్రద్ధలతో ధ్యానించుకుందిట. మరి స్వామివారి యొక్క ఆదేశానుసారము ఆ ప్రేతకర్మ చేయించింది ఆ సుశీల. అప్పుడు ఇది అయిన తర్వాత సుశీలకి 2 పుత్రులు కలిగారట. చూడండి, స్వామివారు నివారణ చూపించారు. 2 కొడుకులు కన్నారు. ఎప్పుడు ఆ సుశీల ఇదివరకు ఎప్పుడు కన్నా కూడా ఆ పిల్లలు చనిపోతుండేవారు. కానీ ఈసారి అలా జరగలేదు. స్వామివారి ఆశీస్సుల చేత ఈ విధంగా పిశాచికి కర్మ చేసిన పిదప ఆ సుశీలకి 2 పిల్లలు జన్మించడం జరిగింది. అయితే ఆ 2లో పెద్దవాడు అతనికి రోగం వచ్చి చనిపోయాట. సుశీల చాలా దుఃఖం చెందింది పెద్దవాడు చనిపోగానే. ఎందుకంటే తన కలలో దత్తాత్రేయుల వారు అంటే నృసింహ సరస్వతి స్వామి వారు కనిపించి మరి ఇలా ఇంత నివారణకు ఉపాయం కూడా చెప్పారు కదా, మరి ఇట్లా చేసినా కూడా పిల్లలకు అడిగారు, మరి పెద్ద కుమారుడు చనిపోయాడు కదా అని దుఃఖం చెందితా. ఆ కలలో కనిపించినటువంటి దత్తాత్రేయుల వారిని నిందించింది. పైగా సుశీల తట్టుకోలేక తన పుత్రుని కోల్పోయాననే ఉద్దేశంతో చాలా గట్టిగా కోపగించుకుంది దత్తాత్రేయుల వారి మీద. 2వ కుమారుని తీసుకుని సుశీల ఏం చేసిందంటే ప్రాణత్యాగం చేయడానికి సిద్ధమైంది. నా పెద్ద కుమారుడు పోయాడు, ఇంకా నేను ఎందుకు బతికి ఉండాలి అన్నట్టుగా కోపంతో ఆ 2వ కుమారుని కూడా తీసుకుని బయలుదేరింది చావటానికి. మరి అక్కడ ఉన్నటువంటి జనులు కూడా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా అలాంటి పనులు చేయకమ్మా అని చెప్పినా కూడా సుశీల వినకుండా అలాగే ముందుకు వెళ్ళింది.
ఆ పెద్ద కుమారుడి చనిపోయాడు కదా, మరి ఆ పెద్ద కుమారుడి శవాన్ని కూడా దహన సంస్కారాలు చేయించకుండా ఆ శవాన్ని ఇతరులకు కూడా ఇవ్వకుండా ముందుకేసి కూర్చుంది సుశీల. నేను ఇవ్వను, ఎందుకంటే స్వామి ప్రసాదంగా పిల్లలు పుట్టారు, మరి ఆ స్వామి తీసుకెళ్తాడా? కలలో ఒక రకంగా చెప్పారు, మరి నాకు ఇప్పుడు ఇంకో రకంగా జరిగింది, నా కొడుకు ప్రాణం పోయింది, కాబట్టి భగవంతుడు ఎక్కడా, దేవుడు ఎక్కడా అని ఇలాంటి మాటలు మాట్లాడింది. ఇప్పుడు మనం సహజంగా కూడా అలాగే అంట, మంచి జరిగితే భగవంతుడు, మనకి చెడుగు జరిగితే భగవంతుడు లేదని నిందిస్తుంటాం. చివరికి భక్తులైనా సరే భక్తి ప్రేమలతో దృఢవిశ్వాసంతో ఉండక వాళ్ళు ఏం చేస్తారంటే భగవంతుడిని ఎప్పుడూ కూడా ఏదో ఒకటి ఆశిస్తూ ఉంటారు, తన కోరినట్లుగా జరగాలి జీవితంలో అని భావన పెట్టుకుంటారు భక్తులు. దాని ప్రకారంగా పొరపాటున విరుద్ధంగా జరిగితే భగవంతుడు లేడని అనేస్తాం, పైపెచ్చు భగవంతుడు పైనే నింద వేస్తాం. మంచి జరిగినప్పుడు గుర్తుండదు, చెడు జరిగినప్పుడు మనకు భగవంతుడిని గట్టిగా నిలదీసి అడుగుతాం మనం. ఇదే విషయం సుశీలలో కూడా జరిగింది. మరి పుత్రులు లేరు అని ఒక పక్క అన్న ఆ తల్లి దానికి నివారణ ఒక విద్వాంసుడు దాత తెలుసుకుని దత్తాత్రేయుల వారి దగ్గర వచ్చిన తర్వాత మరి దత్త అనుగ్రహం చేత 2 పిల్లలు పుట్టినప్పటికీ మొదటి పిల్లవాడు పోయినప్పుడు మళ్ళీ తిరిగి స్వామివారినే నిందించింది, నా కొడుకును పట్టుకెళ్తావా అని. మొండికేసి ఆ కొడుకు శవాన్ని కూడా ఇవ్వకుండా దహనం చేయనీయకుండా కూడా అడ్డుపడి ఎదురిస్తూ వచ్చింత అక్కడ ఊరి జనాలతో. మరి అలాంటి సమయంలోనే అక్కడ ఒక విద్వాంసుడు వచ్చి సుశీలకి ఆత్మజ్ఞానం కూడా తెలియజేశారు. చేసి ఆ విద్వాంసుడు ఆ సమయంలో వచ్చాడంటే ఎవరో కాదు, సాక్షాత్ దత్తాత్రేయులే, నృసింహ సరస్వతి స్వామివారే ఆ ప్రాంతానికి వచ్చి ఆత్మజ్ఞానం చేశారు సుశీలకి. ఆ సుశీల దత్తాత్రేయుల వారి యొక్క ఆత్మజ్ఞానం విన్నప్పటికీ కూడా ఆమెలో తన మనస్సు స్థిరం కాలేదు, ఇంకా బంధంతోనే చాలా ముడివేసుకునింది. అంటే బంధం ఎంత గట్టిగా ఉంటుందో అనేటువంటి విషయం మనం గ్రహించాలి. మనము బంధంలో ఒకసారి ఇరుక్కుపోతే దాని నుంచి బయటపడటం అనేది సాధ్యం కాదు. ఆ బంధముతోనే పెనవేసుకుని ఉండాలి. వాళ్ళే మన జీవితం అనేటువంటి స్థితి దాకా వెళ్ళిపోతూ ఉంటాం. మనం పరమాత్ముడి విషయమే మర్చిపోతాం. అంతగా ఆ బంధాన్ని మనము పెనవేసుకుని ప్రేమిస్తూ ఉంటాం అన్నమాట. సుశీల విషయంలో కూడా అలాగే జరిగింది. సాక్షాత్ ఒక విద్వాంసుడు దత్తాత్రేయుల వారే వచ్చి ఆత్మజ్ఞానం చెప్పినప్పటికీ కూడా తాను ఆ బంధం నుంచే బయటికి రాకుండా అలాగే ఉండిపోయింది సుశీల. భగవంతుడు వచ్చినప్పటికీ కూడా దీనిని బట్టి బంధాల నుండి మనము బయటపడము. అంటే బంధానికి ఎంత ప్రాధాన్యత మనం ఇస్తున్నామా అనేది మనం గ్రహించాలి. బంధం మించినది లేదు అని అనుకుంటాం మనం, కానీ భగవంతుడు ఎప్పుడు చెప్తూనే ఉంటారు, ఇది తప్పదు ప్రతి వాళ్ళకి కూడా. అందుకనే మన ధర్మానుగుణంగా మనం చేయాలి తప్ప ప్రతి దాని మీద కూడా మనం వ్యామోహం పెంచుకొని బంధంలో చిక్కుకొనకు రాదు అనేటువంటి నీతిని కూడా గ్రహించాలి స్వామివారు చెప్పినటువంటి బోధల ద్వారా. మరి సుశీల యొక్క మనస్సు అలా స్థిరం కాలేదు. మరి బంధం చాలా బలమైనది కాబట్టి ఆమె మనస్సు కూడా స్థిరం కాలేదు, అలాగే ఉంది. అలాంటి బంధస్థితిలో ఉన్నప్పుడు భగవంతుడు ఎంత చెప్పినా కూడా మనకి ఆ మాటలు గుర్తురావనే విషయం కూడా మనం గ్రహించాలి. ఆ సమయంలో ఏంటంటే మనకి ఆ మాయ మన కన్నులనే కప్పివేస్తుంది, మన కన్నులనే మూసివేస్తుంది, తెలియలేదు భగవంతుని యొక్క మనం ఆ ఎరుక మర్చిపోతాం. మనం బంధమే అదే గొప్పది అన్నట్టుగా భావనలో ఉండిపోతాం. ఆ మాయ అలా కమ్మేస్తుంది అనే విషయము మనం గ్రహించాలి. అందుకనే సద్గురు సాయి అంటాడు, హరి యొక్క మాయ నన్ను కూడా చిక్కాకు పెట్టింది అని చెప్తాడు. అంటే మానవులైన మనము మీకెంత అనేటువంటి ఉద్దేశంతో బాబా ఒక సూచన చెప్తారన్నమాట. హరి మాయను మనము మరి ఆ మాయను తప్పించుకోవాలంటే హరిని ఎప్పుడు నిరంతరం స్మరణ చేయాలి, హరి ధ్యానములోనే ఉండాలి అనేటువంటి విషయం బాబా మనకి చెప్పారు. ఎందుకంటే అది ఒక నెపము మనకి చెప్పడానికి, మనకి బోధించడానికి చెప్పినటువంటి విషయాలు. మరి మాయని మనము పెనవేసుకోకుండా ఉండాలి అంటే నిరంతరము పరమాత్మ యొక్క ధ్యాసలో, పరమాత్మ యొక్క సాంగత్యంలో, పరమాత్మని యొక్క స్మరణలో ఉండాలనేటువంటి విషయం గ్రహిస్తే అప్పుడు ఆ మాయ మన చేరువలోకి రాదు అనే విషయం కూడా గ్రహించాలి. ఆ మారువేషంలో వచ్చి భగవంతుడు అంత చెప్పినా కూడా ఆమె
ఆ మాయకే ప్రాధాన్యత ఇచ్చింది అంటే మన సామాన్యులమైనటువంటి వాళ్ళు మనకెంత అల్లకల్లోలం చేస్తుందో అనేటువంటి విషయం గ్రహించాలి. బంధాల్లో చిక్కుకుంటే అనేటువంటి విషయం కూడా మనము తెలుసుకోవాలి. ఆ విద్వాంసుడికి ఏం చెప్పిందంటే సుశీల, నేను మరి సాక్షాత్తు దత్తాత్రేయులు వారిని ఆశ్రయించినప్పటికీ కూడా దత్తాత్రేయుల స్వామి వారు వరం ఇచ్చినప్పటికీ కూడా మరి నా బిడ్డ ఎందుకు చనిపోయాడు అని ప్రశ్నించింది, వాదించింది. ఇలా ఎందుకు జరిగింది, సాక్షాత్తు స్వామివారు ఇచ్చినటువంటి ప్రసాదాన్ని ఆ స్వామి ఎలా తీసుకెళ్ళిపోయాడు అని గట్టిగా వాదించింది సుశీల. అప్పుడు ఆ విద్వాంసుడు ఏం చెప్పాడంటే సుశీలకు ఒక ఉపాయం చెప్పాడు. నీ పుత్రుడితో సహా నువ్వు మృతదేహాన్ని తీసుకుని వెళ్ళి కృష్ణ పంచనదీ తీరంలో ఔదుంబర వృక్షం ఏదైతే ఉందో అక్కడ శ్రీ గురుమూర్తి సన్నిధికి వెళ్ళమని ఆశీర్వదించట. మరి ఆ విద్వాంసుని యొక్క ఆజ్ఞ ప్రకారము సుశీల తన రెండవ కుమారుని అలాగే మృతదేహాన్ని తీసుకుని వెళ్ళి ఆ కృష్ణ పంచనదీ తీరమునందున్న ఔదుంబర వృక్ష సమీపం వద్దకు చేరింది. ఔదుంబర వృక్ష సమీపంలోనే 2 రోజులు అక్కడే నిద్రా ఆహారాలు లేకుండా శవాన్ని దహనానికి ఇవ్వకుండా అక్కడ అలా ఉండి కూర్చుంది సుశీల. మరి 3వ రోజు ఏమైందంటే మళ్ళీ సుశీల యొక్క కలలో స్వామివారు దత్తాత్రేయ స్వామి అనేటువంటి నృసింహ సరస్వతి వారు దర్శనమిచ్చి ఎందుకు నన్ను నింద వేస్తున్నావని స్వామి సుశీలని ప్రశ్నించారట. పైపెచ్చు స్వామివారు అభయం ఇచ్చి నీ కుమారుని యొక్క శరీరం పైన భస్మాన్ని విభూదిని పోయమని చెప్పారట స్వామివారు. అది విన్న సుశీల అది కళ లేదా నిజమా అని కూడా భ్రాంతి చెందించా. ఎందుకంటే అది కళలా లేదు, మరి నిద్రపోయినట్టు లేదు, అంతా జాగృతిలోనే జరిగినట్టుగా అనుభూతి చెందింది ఆ సుశీల. సరే, వెంటనే చూసేటప్పటికి ఆమె గురువు ఆజ్ఞ ప్రకారము ఆ కళలో ఆ భస్మాన్ని స్వామి చెప్పినట్టుగా పూసి ఈ సంశయం పొందింది కదా, మరి నిజమా కాదా అని చూసేటప్పటికి పక్కన శవముగా పడి ఉన్నటువంటి ఆ పెద్ద కుమారుడు లేచి కూర్చున్నారట. చూడండి ఎంత విచిత్రమైనటువంటి సంఘటన ఇది. ఇక ఆ దృశ్యాన్ని చూసినటువంటి సుశీల ఎంతో ఆనందపడింది, సంతోషపడింది. తన సంతోషానికి అవధులు లేవు, అంత ఆనందపడిపోయిందిట. మరి ఈ జరిగిన వృత్తాంతం అంతా కూడా తన భర్తకి కూడా చెప్పింది సుశీల. వెంటనే తన మనసులో దత్తాత్రేయుల వారైనటువంటి నృసింహ సరస్వతి స్వామి వారికి కూడా క్షమాపణ కోరుకుంది, పశ్చాత్తాపపడింది. పొరపాటైంది స్వామి, నన్ను మన్నించండి అని పశ్చాత్తాపపడింది. మరి తాను నమ్ముకున్నటువంటి ఔదుంబర వృక్షమును పూజించి అక్కడే ఉన్నటువంటి శ్రీ దత్తాత్రేయులు స్వామి వారి యొక్క పాదకాలను అభిషేకించడం వలన ఆమెకి శుభం జరిగిందనే విషయం మనం మర్చిపోకూడదు. అంటే మనం ఇందాక చెప్పుకున్నాం, దత్తాత్రేయులు వారు 64 మంది యోగినులు ప్రతిరోజు దత్తాత్రేయుని పూజిస్తున్నప్పుడు స్వామివారు అక్కడి నుంచి బయలుదేరుతున్నప్పుడు వారు అడ్డగించి మీరు వెళ్ళటానికి వీల్లేదు స్వామి అంటే స్వామి ఏం చెప్పారు, ఔదుంబర వృక్షంలో నేను గుప్తంగా ఇక్కడే ఉంటాను, మీరు ఔదుంబర వృక్షంకు మీరు ఇప్పుడు ఎలా అయితే పూజ చేస్తున్నారో ఆ 64 మంది యోగులకు చెప్పారు కదా, అలాగే ఔదుంబర వృక్షానికి పూజ చేస్తే సాక్షాత్తు నాకు చేసినట్లే, నేను గుప్త రూపంలో ఇక్కడే ఉంటాను అని చెప్పారు కదా. అది ఈ సుశీల విషయంలో రుజువైందనే విషయం మనం గ్రహించాలి. ఆవిడ ఔదుంబర వృక్షానికే పూజ చేయటం వల్లనే కదా పోయినటువంటి కుమారుడు తిరిగి బ్రతకడం జరిగింది. కాబట్టి ఒక చెట్టైనా, ఒక పుట్టైనా, మట్టైనా, రాయైనా, ఏ వస్తువైనా మరి పరమాత్ముడే, అంతటా ఆ పరమాత్ముడే అనేటువంటి దృఢ విశ్వాసం కలిగి ఉండాలి అనేటువంటిది మనము గ్రహించాలి. స్వామి లేని చోటు లేడు, సర్వాంతర్యామి అని ఎందుకు అని అంటారంటే ఇదే, అన్ని చోట్ల వారే, ఎక్కడ చూసినా వారే, ఉన్నదే స్వామి తప్ప మరి ఏది లేదు, విశ్వరూపములో మనకి ప్రకాశిస్తున్నాడు అనే విషయం మనం అందరం కూడా ఆ విశ్వరూప దర్శనం చేసుకోవాలి స్వామివారిని అనేటువంటి విషయము మనము గ్రహించాలి.